నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు. వేల్పూర్లో సురేందర్ రెడ్డికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బాల్కొండ బీఆర్ఎస్ శ్రేణులు. ప్రతి యువత ఓ సైనికుల్లా తయారవ్వాలి. సాయుధ దళాల పతాక దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో ప్రతిభ కనబరిచిన కళాశాల విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ మరియు పీడీలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినందుకు ఎప్పుడూ ప్రజలకు సేవ చేయడానికి 24 గంటలు పనిచేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ప్రజలకు స్పష్టంగా తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఆశించినట్లుగానే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు. 4 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరో 10 మంది మంత్రులుగా, ఇందులో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదిక మీద తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అని పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ల పాటు దొరల తెలంగాణ పరిపాలన కొనసాగిందని, ఇకపైన ప్రజల తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని ఈ స్లోగన్ ద్వారా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చింది. రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గాల్లో జరిగిన శుభకార్యాలు, వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కుటుంబీకులతో కలిసి ముచ్చటించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు సైతం ప్రశాంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో ప్రముఖ మోటివేటర్ తిరునగరి శ్రీహరి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు మొదటి సెషన్లో విద్యార్థులు అనుకున్న లక్ష్యం వైపు ఎలా అడుగులు వేయాలో చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులు వారి కోసం కష్టపడుతున్న విధానం గురించి విద్యార్థులకు తెలియజేశారు. రెండవ సెషన్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా ముందుకు నడిపించాలో, అలాగే తల్లిదండ్రులుగా వారి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. తమ పిల్లల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, ఇటువంటి మోటివేషన్ విద్యార్థులకు ఇవ్వటం వల్ల వారిలో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యతను కూడా మీరు నెరవేర్చాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఇటువంటి మంచి మోటివేషనల్ తరగతుల వల్ల విద్యార్థులకే కాక తల్లిదండ్రులుగా తమకు ఒక మంచి అవకాశంలా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేటర్ శ్రీహరి తిరునగరి, పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Actually, I don't know your strength, I don't know your weakness, I don't know your opportunity, I don't know your threat, but your teachers know about your strength, your weakness, your opportunity, your threat. That's what you
your teachers and your correspondents are greater than psychologists, my dear friends, greater than motivational speakers, because regularly they are speaking. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది, జిల్లా పాలనాధికారి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డితో పాటు కలెక్టరేట్లోని వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారని, వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెల్లదీస్తున్నామని అన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రమేష్, కెప్టెన్ బాబురావు, సుబేదార్ రామేశ్వర్, మల్కిట్ సింగ్, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు మోహన్, దివాకర్ రెడ్డి, ఎన్సీసీ క్యాడెట్లు, సైనిక్ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు టి వీరేశం ఆధ్వర్యంలో సైనికులను ఘనంగా సన్మానించారు. సింగరేణి సంస్థ పురోగమనానికి టీజీబీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని, సింగరేణి అంటే సింహ గర్జన అని అదే స్ఫూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలు గురువారం రోజున హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గుగని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదని స్పష్టం చేశారు. గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతుందని, కాబట్టి ధైర్యంగా పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్లా పనిచేయాలని అన్నారు. మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, అతి త్వరలో తమ సంఘం మేనిఫెస్టోను విడుదల చేస్తుందని ప్రకటించారు. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో రెయిన్బో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఇంద్రధనస్సులో ఉన్న రంగులతో దుస్తులను ధరించి అందరినీ అలరించారు. పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ విద్యార్థులకు రంగుల పట్ల అవగాహన కలిగించడం కోసం, రంగుల ప్రాధాన్యతను తెలియజేయడం కోసం రెయిన్బో డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి వారి జీవితాలను రంగులమయం చేసుకునేలా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వరంగల్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో జిల్లా జట్టు తరపున పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచి 2వ స్థానాన్ని సాధించిన ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం, పీడీ గంగాధర్లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో నిజామాబాద్ జిల్లా జట్లు ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 8 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా జట్టును 2వ స్థానంలో నిలిపి విజయం సాధించారని అన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడల్లో సైతం డిసెంబర్ నెలలో పాల్గొనడానికి వెళ్లడం అభినందనీయమని, జాతీయ స్థాయి క్రీడల్లో సైతం అద్భుతమైన ప్రతిభను కనబరిచి మంచి పేరు సంపాదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. It's a proud moment for our college, as our college students Pavani and 7 other girls participated in the 7th block state level Kho Championship held in Warangal on 27th and 28th November,
and stood second place. Congratulations to them. And also they are selected for national level Kho-Kho championship to be held in Gurgaon, Haryana on 27th and 29th December. Punjab lo jarige Akhila Bharata Sthayi 7 block cricket Kho-Kho tournament ku ee vidyarthulu select ayyaru. వారందరూ ఈ నెల 26వ తారీఖున హర్యానాలో గుర్గాంలో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. అదేవిధంగా పంజాబ్లోని అతి పవిత్ర దేవస్థానమైనటువంటి స్వర్ణ దేవాలయంను వాఘా సరిహద్దును కూడా వాళ్ళు సందర్శించి ఢిల్లీ పర్యటన ముగించుకొని రావడం జరుగుతుంది. ఈ సందర్భంలో మా కళాశాల తరఫున ప్రిన్సిపాల్ మేడం గారికి మరియు దేవరాం సార్ గారికి అధ్యాపకులందరికీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల్ని క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఆశీర్వాదం. గెలిచిన అనంతరం వేల్పూర్కు వచ్చిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి వేల్పూర్ బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా వేల్పూర్ వరకు ఆయనకు స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మరియు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాడుతున్నామని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు తనపై అభిమానం ఉంచి తనను గెలిపించినందుకు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీకొనడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్డు పక్కనే ఆపి ఉన్న కారును ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఢీకొనడంతో కారు స్వల్పంగా ధ్వంసమైంది. కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్తో వాగ్వాదానికి దిగడంతో కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు పోలీసులు చొరవ తీసుకుని ఇరువురిని సముదాయించి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలతో పాటు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు ఉన్నారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ప్రతి శుక్రవారం సంత నిర్వహించబడుతుంది. అందులో మొలకలు వచ్చిన విత్తనాలను అమ్మి జీవనోపాధి సాగిస్తున్న గంగారం అనే వ్యక్తిపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ఈ సందర్భంగా గంగారం ఉపాధిపై ఎన్సీఎన్ ప్రతినిధి వివరణ అడగగా 4 లేదా 5 రకాల విత్తనాలు, శనగలు, బొబ్బెర్లు, మినుములు, బఠానీలు, పెసర్లు వీటన్నింటినీ శుభ్రంగా చెత్త లేకుండా చేసి వాటిని నీళ్లలో కడిగి 12 గంటల సేపు ఉంచితే విత్తనాలు మొలకలు వస్తాయని, దీనివల్ల ఉపాధి పొందుతున్నానని చెప్పారు. అలాగే ఆ మొలకలు తింటే చాలా రకాల రోగాలను నియంత్రించి రోగాలు రాకుండా బలం చేకూరుతుందని పెద్దలు చెప్పిన మాటను ఇతను అదే వ్యాపారంగా మార్చుకున్నానని, వీటితో చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే వారం వారం గిరాకీ పెరుగుతూ ఉందని తెలియజేశారు. 10 రూపాయలకి ఒక గ్లాసు అంటూ ఏమీ లాభాపేక్ష చూసుకోకుండా ప్రజల ఆరోగ్యం కొరకు పాటుపడుతున్నాడని దుబ్బాక గ్రామస్తులు అంటున్నారు. మళ్ళా నీళ్ళలో పోసి మళ్ళా ఏ టైంకి పోసినామో ఆ టైంకి తీస్తాయి. తీసి మళ్ళీ 4-5 సార్లు కడుగుతా. అవి ఎన్ని రకాలు? 4 రకాలు. ఏమేంటి? శనగలు, బొబ్బెర్లు, పెసర్లు, బఠానీ 4 రకాలు. అవిట వల్ల ఏం లాభం? 4 ఐటమ్ ఉంటాయి. అవిట వల్ల ఏం లాభం? ఏం లాభం అంటే ఏదో కొట్ట కుట్టిది సార్ కాదు. షుగర్, డయాబెట్ ఉన్నోళ్ళకు చాలా మంచిది. పరిగెడుపున బుక్కలు. ఇందల్వాయి పరిధిలోని గన్నారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలతో మరియు సాధారణ ప్రసవమైన మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణాధికారి శంకర్ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న కోడిగుడ్లు మరియు పాలు వారి పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు. గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి రావాలని సూచించారు. సాధారణ ప్రసవం మరియు తేడా ఏ విధంగా ఉంటాయి, సాధారణ ప్రసవం వలన కలిగే లాభాలు వివరించారు. గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం అయిన ఒక బాలింతతో ఆమెకు కలిగినటువంటి అనుభవాలను వివరించారు. రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడం అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా బలపడింది. ఆయన 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. గతంలో అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగాను వ్యవహరించిన వైఎస్ఆర్ 2004-2009లో 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ 2 సమయాల్లో పీసీసీ అధ్యక్షుడిగా ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. ఇక 1975-1989లో మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ 2 సమయాల్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఆ అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో గల మహాలక్ష్మి ఆలయంలో యజ్ఞ హోమాలు, విశిష్ట పూజలు నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్లో గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో యజ్ఞం కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాటపై నిలబడి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ హామీ ప్రతులపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్పై తొలి సంతకం చేశారు. ఆ 6 గ్యారంటీలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడతాయి. రైతు భరోసా, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం ఇవ్వబడుతుంది. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం, వరి పంటకు కనీస మద్దతు ధరను ఇవ్వడంతో పాటు అదనంగా ఒక్కో క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ లాంటి వాటిపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందివ్వబడుతుంది. అలాగే ఇంద్రమ్మ ఇండ్ల పేరిట సొంతిల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, 5 లక్షల మేరకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వబడుతుంది. యువ వికాసంలో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా పేరుతో ఆర్థిక సహాయం అందుతుంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, చేయూత కింద అర్హులైన కుటుంబాలకు నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా స్కీమ్ కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో 10 లక్షల వరకు వైద్య చికిత్స సౌకర్యం లాంటి వాటిపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు రావటం, చలి తీవ్రత పెరగడం, ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాభావ ప్రభావం కూడా ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో జల్లులు కురుస్తున్నాయి. దానికి తోడు చలిగాలులు వీస్తూ ఉండడంతో జనం వణుకుతున్నారు. 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉంటూ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం కాసేపు ఎండ వచ్చినట్టే వచ్చి తర్వాత మళ్లీ ముసురు పెట్టింది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో పగటిపూట కూడా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. స్కూల్లో, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు చలితో వణికిపోయారు. రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు, వృత్తులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేపు ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు సేవ అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్లో రేపు ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున రావాలన్నారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెను బద్దలు కొట్టమన్నారు. ప్రజలు ప్రగతి భవన్ రావచ్చన్నారు. మేం పాలకులం కాదు, ప్రజా సేవకులమన్నారు. తెలంగాణకు పట్టిన చీడ పోయిందన్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభయహస్తం ఫైల్ 6 గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. 2వ సంతకం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామకం కల్పించే ఫైల్పై రేవంత్ రెడ్డి 2వ సంతకం చేశారు. ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా. ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తి చేసుకున్నామని, ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని సిపి కల్మేశ్వర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుటకు సహకరించిన ప్రజలకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించామన్నారు. పోలింగ్, కౌంటింగ్కు సహకరించిన ప్రజలు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు. వేల్పూర్లో సురేందర్ రెడ్డికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బాల్కొండ బీఆర్ఎస్ శ్రేణులు. ప్రతి యువత ఓ సైనికుల్లా తయారవ్వాలి. సాయుధ దళాల పతాక దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో ప్రతిభ కనబరిచిన కళాశాల విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ మరియు పీడీలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.